Daily. Taste the Daily. జిహెచ్ఎంసీలో అటు 27 మున్సిపాలిటీలను కార్పొరేషన్స్ ని విలీనం చేసినటువంటి విషయం తెలిసిందే. కొన్ని జోన్లలో కొన్ని ప్రాంతాలను విలీనం చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. బడంగ్పేట్ లాంటి ప్రాంతంలో ఏకంగా బంద్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. తుక్కుగూడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా చార్మినార్ జోన్ లో తమకు కలవడం ఇష్టం లేదనేది కూడా కొంతమంది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దీంతో పాటుగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కూడా ఆయా ప్రాంతాల ప్రజలు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఎలాంటి సమస్యలు వస్తాయి, ప్రతిపక్షాలు ఎలా విమర్శిస్తున్నాయి అనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కొన్ని ప్రాంతాల ప్రజలు తమని ఈ జోన్ లో కలపడం ఇష్టం లేదనేది కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటారు? ఇప్పుడు 27 మున్సిపాలిటీని ఆదరా బాదరగా ఒకే రోజు జీవో తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇందులో గలపడం వెనుక అనేక మతలబులు ఉన్నాయనేటువంటిది ఇలా ప్రజలే స్పష్టంగా చెప్పుకుంటారు. ఇలా బడంగపేట కానీ లేకుంటే ఫిర్జాదిగూడ కానీ ఇట్లా అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మేము ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తాం. కారణం ఏంటంటే ఈ విలీనం వల్ల ఆ ప్రాంత ప్రజలకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏం లేదు. పైగా అనేక కొత్త కొత్త నిబంధనలు రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆదరా బాదరా వెనుక 300 డివిజన్లు చేయాలి. హైదరాబాద్ నగరాన్ని 3 డివిజన్లు చేసి 3 మేయర్లను పెట్టాలి, 3 డిప్యూటీ మేయర్లను పెట్టాలి. అంటే పొలిటికల్ రిహాబిలిటేషన్ కోసం ఈ డివిజన్లు ఎక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విస్తీర్ణం ఎక్కువ చేసే పని చేస్తున్నారు తప్ప ఇంకా వేరే లేదు. రెండవది కూడా ఏమైపోయిందంటే ఇప్పుడున్న 27 మున్సిపాలిటీలలో ప్రభుత్వ భూమి చాలా ఉంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి చాలా ఉంది. అట్లాగే అక్కడ ఆదాయం కూడా చాలా ఎక్కువ ఉంది. చాలా ప్రాంతాలలో ఆదాయం నిలువ ఉంది. ఈ నిలువ ఉన్నటువంటి ఆదాయాన్ని కూడా వివిధ మార్గాల ద్వారా మళ్లించడానికి ఒక కుట్రపూరితమైనటువంటి వైఖరి తీసుకొస్తాం. ఏ మున్సిపాలిటీ అయినా కలవాలన్నా మొదలు ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం కావాలి. ప్రజల నుంచి ఓపెన్ సదస్సు పెట్టాలి, పెట్టి తీసుకుని చేస్తే ఎవరికైనా పోవడానికి ఇష్టం ఉంటుంది. కానీ ఇవాళ ఉద్యోగులకు సమస్యలు వస్తాయి. వీళ్ళందరినీ కూడా జిహెచ్ఎంసీలో విలీనమైతే ఆ సర్వీస్ మ్యాటర్కి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. అట్లాగే ఈ ప్రజలకు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఈ పర్మిషన్స్ తీసుకోవడం కానీ మిగతా విషయాల్లో కానీ కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీకి వచ్చేవారు టౌన్ ప్లానింగ్ వేధింపులు, తర్వాత కార్పొరేటర్కి సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా చాలా సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్యలు పెరగడం అంటే ఇంకొకటి కూడా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇన్ టోటోగా ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా బలమైనటువంటి నియోజకవర్గాలు 23 జిహెచ్ఎంసీ పరిధిలో మొన్న గెలుచుకున్నారు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఎక్కడికక్కడ వికేంద్రీకరణ చేసి పరిపాలన అంతా కూడా తుగుడలు చేసి ఆ తుగుడను పరిపాలించాలి అనేటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉన్నది. దీని మీద కోట్లకు కూడా పోయినరు, చాలా మంది కోట్లకు పోతున్నారు. బహుశా వాటి మీద తీర్పులు కూడా వచ్చేటువంటి అవకాశం. కానీ ఏ ప్రాసెస్ కూడా సరైనటువంటి పద్ధతిలో జరగలేదు. ప్రజల అభిప్రాయం తీసుకోలేదు, సంబంధిత జనరల్ బాడీలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకులందరూ వ్యతిరేకిస్తున్నా కూడా చాలా బలవంతంగా 27 మున్సిపాలిటీలను అందరూ తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వం కూడా మరొక వాదన వినిపిస్తా ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో చాలా మటుకు ఉన్నాయి. జిహెచ్ఎంసీలో ఒక రకమైనటువంటి వసతులు ఉంటే ఈ మున్సిపాలిటీలో మరో రకమైనటువంటి వసతులు ఉన్నాయి. వారికి అవి అందుతడం లేదు. మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు కల్పనకే ఈ నిర్ణయం తీసుకున్నాం అనేది కూడా చెప్తా ఉంది. దాంతో పాటుగా రేపు ఏదైతే డీలిమిటేషన్ అయినప్పుడు సీట్లు కూడా పెరుగుతాయి, చాలా మందికి అవకాశాలు వస్తాయని కూడా చెప్తా ఉన్నా. దీనికి సంబంధించి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే జిహెచ్ఎంసీ కంటే మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ లోనే గుంతల రోడ్లు ఉన్నాయి తప్ప గ్రామీణ ప్రాంతాల్లో గుంతల రోడ్లు లేవు. 24 గంటలు మిషన్ భగీరథ వస్తున్నది, విద్యుత్ అందుతా ఉన్నది. కాబట్టి మీరు గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేసేసి జిహెచ్ఎంసీలో మేము కలిపేస్తాం. నేను అదే చెప్తున్నాను కదా, వాళ్ళ ఫ్యూచర్ ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా గెలవాలి. ఈ కాన్స్టిట్యున్సీ విభజన జరుగుతుంది, రేపు ఎట్లయినా డిలిమినేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ డిలిమినేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గాలన్నీ కూడా అందులో కలుపుకోవాలనేటువంటి ఒక దుష్ప్రయత్నంలో బాగా చేస్తున్నారు. ఏ ఒక్కటి కూడా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ 300 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది.
రేపు వాళ్ళు 300 డివిజన్ చేసినా 23 నియోజకవర్గాలు 47 చేసినా డెఫినెట్ గా ఇవాళ ఈ 2 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలు చూస్తున్నారు. అన్నిట్లలో కూడా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వం ఎన్ని విఫల ప్రయత్నాలు చేసినా ఇలా ఉదాహరణకు గ్లోబల్ సమ్మిట్ పెట్టిండ్రు. నిజంగానే పెట్టుబడులు బాగా వస్తే అందరం కూడా స్వాగతిస్తాం. కానీ ఏం చేస్తున్నారు? 10 కోట్ల పెట్టుబడి కూడా తో ప్రారంభించినటువంటి కంపెనీలకు వేల కోట్ల రూపాయలు అప్పచెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియను ఇలా చేస్తా ఉన్నారు. అట్లాగే రెండోది కూడా ఏం చేస్తున్నారు? స్థానికంగా ఉన్నటువంటి ఇలా ట్రంప్ పేరు మీద రోడ్లను పెట్టేటువంటి పని చేస్తారు. బహుళ జాతి సంస్థల పేరు మీద భవన్లు పెట్టేటువంటి పని చేస్తారు. అంటే స్థానిక అస్తిత్వం మీద ఒక దాడి చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమున్నాయంటే ఇంటోటోగా బీఆర్ఎస్ పార్టీని మరీ బలహీనం చేయాలనేటువంటి బైనాక్యులర్ లో వెతుకుతూ ఇటు డివిజన్ల ఏర్పాటు కానీ అటు ఇంకొకటి కానీ ఈ ప్రయత్నాలు తప్ప ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలనేటువంటి సోయి లేదు. అంటే ప్రధానంగా ఇంకొక అంశము ఏదైతే పరిధి పెరుగుతుంది, సిటీ పరిధి పెరుగుతా ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. ఈ 27 మున్సిపాలిటీ కార్పొరేషన్స్ కు సంబంధించి ప్రజల పైన ఏమైనా భారం పడే అవకాశం ఉందంటారా? తప్పకుండా చాలా అధిక భారం పడుతుంది. ఇవాళ ఇంటి పర్మిషన్ కానీ నల్ల పర్మిషన్ కానీ లేకుంటే చాలా విషయాలలో కూడా మీరు అక్కడికి ఇక్కడికి ఇప్పుడు జిహెచ్ఎంసీలో మేము పరిపాలన మౌలిక సౌకర్యాలకు పెట్టేటువంటి ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎంత బిల్లు కడతావో నువ్వు జిహెచ్ఎంసీలో ఉన్న బోడబండలో కూడా అంతే కట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంటి పన్నులు ఉంటాయి. ఇంటి పన్నును కూడా మీరు అడ్డగోలుగా వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సమతుల్యం కావాలంటే నిజంగానే మీరు మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో వాటిని బలోపేతం చేయండి. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని మీ ఇందిరాగాంధీ చెప్పినా, రాహుల్ గాంధీ చెప్పినటువంటి తత్వానికి వ్యతిరేకంగా మీరు గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా పట్టణీకరణ చేస్తున్నారు. వాటిని పట్టణీకరణ చేయాలంటే ఆ పట్టణానికి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు కలిగించిన తర్వాత అవి పట్టణాలుగా ఎదిగిన తర్వాత మీరు చేయాలి. మీరు హెచ్ఆర్ఏలు వేస్తారా? ఇలా 27 మున్సిపాలిటీలకు సంబంధించిన అన్ని ఇందులో కలుపుతున్నారు కదా. రేపు అందరికి కూడా మరి 30% హెచ్ఆర్ఏ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇలా భూములు కొల్లగొట్టడానికి పొలిటికల్ రిహాబిలేషన్, అట్లాగే ప్రజల నుంచి పీడించి డబ్బులు వసూలు చేసుకొని తద్వారా జిహెచ్ఎంసీ ఆదాయం పెంచుకోవడానికి ఈ 3 కుట్రలతో 27 మున్సిపాలిటీలను ఇందులో విలీనం చేస్తారని మేము భావిస్తాం. చార్మినార్ జోన్ లో కలవడం తమకు ఇష్టం లేదని తుక్కుగూడ ప్రాంత ప్రజలు కావచ్చు, బడంపేట ప్రాంత ప్రజలు, ప్రధానంగా బడంపేట ప్రాంత ప్రజలు అయితే ధర్నాను కూడా నిర్వహించారు. బంద్ కార్యక్రమం కూడా ఏదైతే చేసినటువంటి సందర్భం, ఎందుకని వారు కలవడానికి ఇష్టపడతలేరు? ఎల్బీ నగర్ జోన్ లో కలుస్తామంటారు, కారణాలు ఏమంటారు? ఇప్పుడు చార్మినార్ జోన్ అనేటువంటిది ఎంఐఎం ప్రాబల్యం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. చాలా ప్రాంతాలు ఇంకా డెవలప్మెంట్ కాకుండా ఉన్నాయి. డెవలప్మెంట్ చేయడానికి కూడా అక్కడ సహకరించినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అందుకే వాళ్ళకి అందరికి కూడా ఏంటంటే చార్మినార్ జోన్ లో వేయడం వల్ల మాకు నష్టం జరుగుతుంది కానీ లాభం రాదు. అక్కడ పన్ను ట్యాక్స్ వసూలు కూడా చాలా తక్కువగా ఉంటాయి చార్మినార్ జోన్. రేపు ఆ ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటువంటి డబ్బులతో మీరు ఏమైనా సౌకర్యాలు కలగజేయాలంటే రాబడలేదు కాబట్టి మేము ఏం కలగజేయమనేటువంటి చేతులు ఎత్తేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు చార్మినార్ అయినా ఎల్బీ నగర్ అయినా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసినప్పుడు ఇటువంటి సమస్య రాదు. మీరు అసమానతలు ఒకవైపు తీవ్రంగా సృష్టిస్తూ బంజారాహిల్స్ లో ఒక రకమైన సౌకర్యాలు, జూబ్లీ హిల్స్ లో ఒక రకమైన సౌకర్యాలు, ఎల్బీ నగర్ లో ఒక రకమైన సౌకర్యాలు, మరి మిగతా మున్సిపాలిటీలలో ఎంత పరిపాలక మౌలిక సౌకర్యాలు లేకుండా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మొదలు మీ అసమానతలను సరి చేసిన తర్వాత మీరు అటువంటి పన్నులేమో సమానంగా కట్టాలి, సౌకర్యాలను పొందడంలో ఈ అసమానతలు ఉన్నాయి కదా. ఈ అసమానతలు సవరించకుండా మీరు అందుకే తక్కువ పెట్టండి ట్యాక్సులన్నీ కూడా. మరి అంతటా ఒకే ట్యాక్స్ విధానం ఎందుకు అమలు చేస్తున్నారు? కాబట్టి ఇవన్నిట్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు కన్విన్స్ చేయండి. మీరు 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలోకి రావడం వల్ల ఏ ప్రయోజనాలు ప్రజలకు ఇస్తామనేటువంటి విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. అట్లా స్పష్టం చేయకుండా ప్రజలు వద్దంటున్నా కూడా బలవంతంగా వాళ్ళ మీద జిహెచ్ఎంసీ పేరు మీద రుద్ది వాళ్ళని అనివార్యంగా వాళ్ళ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రతిపత్తిని అంతా కొల్లగొట్టి మీరేదో వాళ్ళకు జిహెచ్ఎంసీ అని బోర్డు పెట్టి రేపు రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తే డెఫినెట్ గా అవి న్యాయస్థానాల ద్వారా కొట్లాడతాం, క్షేత్రస్థాయి ద్వారా పోరాడతాం. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రజలకు నష్టం చేకూర్చే విధంగానే ఉంటుందనేది కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రజా అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతనే ఇలాంటి నిర్ణయాలు ప్రకటన చేయాలి, అమలు చేయాలనేది కూడా వారు కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో వంశకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్.